భద్రతా బలగాల టెక్నాలజీ దెబ్బకి మావోయిస్టులు విలువెల్లాడుతున్నారు. సైలెన్సర్లు అమర్చిన తుపాకులు, రాత్రిపూట కూడా చూడగలిగే పరికరాలు, డ్రోన్ ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఇలా అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా వాడుతున్నారు. దీంతో తమ ఉనికి కాపాడుకునే మార్గం తెలియక మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3 దశాబ్దాల పాటు మావోయిస్టులు ఆధిపత్యం చెలాయించారు. ఇక్కడి భద్రతా బలగాలు పట్టు బిగించడంతో ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్కు తరలి వెళ్లారు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా క్రమంగా అక్కడికే చేరుకుని ఉద్యమం నడిపించడం మొదలుపెట్టారు. దట్టమైన అరణ్యం, ఎత్తైన కొండలు, కాలిబాట కూడా లేకపోవడంతో భద్రతా బలగాల కూంబింగ్కు అవకాశం ఉండేది కాదు. దీంతో కొన్నేళ్ల పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. కొంతకాలంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా బలగాలు క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులకు విరుగుడు కానున్నాయి. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తోంది. వాస్తవానికి 2011లోని ఏపీ పోలీసులు డ్రోన్ విమానాన్ని లీజుకు తీసుకున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా చేసుకుని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు దండకారణ్యం ప్రాంతాలను ఆకాశం నుంచి చిత్రీకరించి మావోయిస్టుల ఉనికిని కనుగొనేవారు. అయితే ఈ డ్రోన్ ఆయా ప్రాంతాల మీద ఎగిరిన తరువాత దాని తాలూకు చిత్రాలు రావడానికి 48 గంటలు పట్టేది. ఈలోపు మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ప్రస్తుత డ్రోన్ల పైన ఎగురుతూ అప్పటికప్పుడు చిత్రాలు తీసి పంపిస్తున్నారు మావోయిస్టులు. ఎంతమంది ఉన్నారు, ఎటు వెళ్తున్నారు వంటి సమాచారం పక్కాగా తెలిసిపోతోంది. దీనికి తోడు మావోయిస్టులు ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలను ఉపగ్రహాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. అదిగాక దాడి చేస్తే పారిపోవటానికి అవకాశం కూడా మార్గాలను కూడా ముందే ఊహించి అటువైపు నుంచి కూడా విరుచుకుపడుతున్నారు. మరోవైపు దాడుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారు. అడవుల్లో ఎక్కువ శాతం నడిచి కొండలు ఎక్కి దిగాలంటే బలగాలు త్వరగా అలసిపోతాయి. దీన్ని పరిష్కరించేందుకు MI-17 వంటి ట్రూప్ కారియర్ హెలికాప్టర్లలో వారిని తరలిస్తున్నారు. ఛత్తీస్గఢ్ పోలీసులు ఈ మధ్యనే AK-47 తుపాకుల కోసం పెద్ద సంఖ్యలో సైలెన్సర్లు కొనుగోలు చేశారు. 40 mm మల్టీ గ్రానైట్ లాంఛనర్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా 400 మీటర్ల వరకు గ్రానైట్ను ఉపయోగించవచ్చు. ఇది పేలితే 6 మీటర్ల చదరపు వైశాల్యంలో ఏమీ మిగలదు. నైట్ విజన్ బెనాక్యులర్ సైతం భారీగా వినియోగిస్తున్నారు. వీటి ద్వారా చిమ్మ చీకట్లో చూడగలటమే కాదు, ఎదురుదాడికి దిగటానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు అంచువేయడానికి ఇప్పటికే కేంద్ర బలగాలు హై టెక్నాలజీని అయితే వాడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టు అగ్రనాయకులు మొత్తం కూడా ఇప్పుడు దండకారణ్యం ప్రాంతంతో పాటు అబూజ్మడ్ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ ని బేస్ చేసుకుని ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మకాం వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూడా అది దట్టమైన అడవి ప్రాంతాలు, ఎక్కడ చూసినా కానీ 1000 కిలోమీటర్ల మీద కూడా వ్యాపించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సేఫ్ జోన్ గా చేసుకుని మావోయిస్టు కొన్ని దశాబ్దాల కాంచి కూడా ఆ ప్రాంతాన్ని ఉంటున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ను దాదాపుగా 3 దశాబ్దాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా తెలంగాణలో కూడా మావోయిస్టులు మకామేశారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ కనీసానికి ఇక్కడ సెంట్రల్ జోన్ లేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టు కీలక నేతలు మొత్తం కూడా ప్రస్తుతానికి దండకారణ్యం అబూజ్మడ్ ప్రాంతంలోనే మకామేశారు. అయితే పూర్తిగా కూడా కేంద్ర బలగాలను వాళ్ళని అంచివేయడానికి అంటే మావోయిస్టులని పూర్తి స్థాయిలో కూడా అంచివేయడానికి టెక్నాలజీని అయితే వాడుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు అంటే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఉన్నారు. దాదాపుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేవలం కేంద్ర బలగాలే 60 నుంచి 70,000 మంది దాకా కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా సెర్చింగ్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. లోకల్ పోలీస్ కాకుండా కేవలం కేంద్ర బలగాలు CRPF తో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కేంద్రానికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు మొత్తం కూడా దాదాపుగా 60 నుంచి 70,000 మంది అక్కడ క్యాంపులు వేసుకుని మరి అడవి ప్రాంతంలో మకాం వేశారు. అంతేకాకుండా రోజు కూడా హై టెక్నాలజీ తోటి మావోయిస్టు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని అన్ని కూడా కూమింగ్ చేస్తున్నారు. గతంలో కూమింగ్ అంటే పోలీసే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా పోయి కాలినడకన ఆ కూమింగ్ చేయాల్సి వచ్చేది. గంటల తరబడి, రోజుల తరబడి కూడా అడవులలో ఉండేది. అదేవిధంగా వర్షాకాలం వచ్చిందంటే గుట్టల మధ్యలో కూడా ఇరకపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు అలాంటివి లేకుండా పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ వాడుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏదైతే డ్రోన్ కెమెరాలకు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక శాటిలైట్ చిత్రాన్ని కూడా అమర్చారు. పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా ఫొటోస్ తీసుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా చేరవేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇది ఒక హైటెక్ పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఆ రింగ్ చూడడానికి ఒక ప్రతి క్యాంప్ లో కూడా ఒక పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నటువంటి క్యాంపుకు 1 నుంచి 2 భారీ స్థాయిలో డ్రోన్ కెమెరాలు ఇస్తారు. ఆ డ్రోన్ కెమెరాలు ఎలాంటి శబ్దాలు చేయకుండా అడవి పైన మొత్తం కూడా సంచరిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి
ప్రతి కూడా ఛాయాచిత్రాలను వెంటనే కూడా పోలీసులకు విడుదల చేసేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా గన్నులు పట్టుకొని ఎవరైతే అంటే ఆయుధాలు చేతిలో ఎవరైతే ధరించి ఉంటో వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించే విధంగా కూడా ఈ టెక్నాలజీ అయితే ఉపయోగిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అందుకే మావోయిస్టులు పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతంలో అంటే చెట్ల చాటున ఉన్నా సరే ఆయుధం పట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఛాయాచిత్రాలని సేకరించే విధంగా కూడా వర్క్ నడుస్తుంది. ఇప్పటికే ఆ విధంగానే పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ జరుగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తిగా కూడా అంటే మావోయిస్టులకు సంబంధించిన అణచివేత కోసం ప్రత్యేకంగా చూసుకుంటే ఇప్పుడు సైలెన్సర్లు కూడా వాడుతున్నారు. అంటే తుపాకులకి సైలెన్సర్లు ఎందుకు వాడుతున్నారంటే పూర్తిగా కూడా భద్రతా బలగాలకు సంబంధించినట్టు ఒకేసారి మావోయిస్టు ఉన్న ప్రాంతాన్ని 1000 నుంచి 2000 మంది కూడా చుట్టుముడుతున్నారు. కాల్పులు చేసినప్పుడు భారీ శబ్దం వస్తుంది. శబ్దం వచ్చినప్పుడు మావోయిస్టులకు సంబంధించినట్టు కేంద్ర కమిటీ సభ్యులు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు ఉన్నప్పుడు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శబ్దాలు విని వెంటనే కూడా వాళ్ళు తప్పించుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ముందు 5 నుంచి 3 అంచెల భద్రత మావోయిస్టుల కేంద్ర కమిటీ నాయకులు కానీ రాష్ట్ర కమిటీ నాయకులకి భద్రత ఎక్కువ ఉంటుంది. అయితే ఫస్ట్ భద్రత దాటి ఆ కీలక నేతల దగ్గరికి భద్రతా బలగాలు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే భద్రత సెంట్రీగా ఉన్నవంటి మావోయిస్టుల సెంట్రీగా ఎవరైతే ఉంటున్నారో అతను 3 నుంచి 5 అంచెల భద్రత ఉంటుందో ఆ భద్రతను కాల్చుకొని అక్కడ పోవాలైతే ఆ కాల్చినప్పుడే పూర్తి స్థాయిలో కూడా ఒక శబ్దాలు వస్తున్నాయి. శబ్దాలు వచ్చినప్పుడు ఆ కీలక నేతలు తప్పించుకుంటున్నారని చెప్పేసి కూడా కీలకంగా సైలెన్సర్లు తుపాకులకు వాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే పోలీసుల దగ్గర ఏ గన్ను చూసినా కానీ పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర స్నైపర్స్ ఎక్కువ ఉన్న పరిస్థితి కాబట్టి చాలా లాంగ్ నుంచి ఒకే షాట్ తోటి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను కాల్ చేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా టెక్నాలజీ వాడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా పూర్తిగా కూడా వాళ్ళు ఏ కొండలు గుట్టలు కోయలు ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి సిగ్నల్స్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కమాండర్తో మాట్లాడుకునే విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెక్నాలజీ అయితే వాడుతున్నారు. మావోయిస్టులకు ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉండి కేంద్ర బలగాలు అక్కడ ఆపరేషన్ చేస్తున్నాయి కాబట్టి ఇండియన్ ఆర్మీ ఏ విధంగా అయితే టెక్నాలజీ ఉపయోగిస్తుందో అలాంటి టెక్నాలజీని మావోయిస్టును అణచివేయడం కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ లో అలాంటి టెక్నాలజీని అయితే పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కేవలం మావోయిస్టుల కోసమే ఈ టెక్నాలజీ వాడుతున్నారో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎవరు తప్పించుకోకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు అయితే ప్రతి చోట కూడా ఈ టెక్నాలజీ వాడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఏదైనా ఆ పూర్తి స్థాయి కూడా మావోయిస్టు ఒక గడ్డకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ అయితే మావోయిస్టులు. ఓకే రైట్, థ్యాంక్ యూ నవీన్.